నువ్వు ఎప్పుడో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ప్రెస్ మీట్లోనో అలా ప్రెస్ మీట్లో చూసే బాలింగం వరుసగా దొంగతనం చేయడం, జైలుకి వెళ్ళడం, రావడం, బెయిల్ తెచ్చుకోవడం, మళ్ళీ దొంగతనం చేయడం, ఇదంతా జరిగిన కార్యక్రమం బాలింగంకి తర్వాత క్రమేపీ జైలు అధికారి వల్ల మారావా, లేదు ఎటువంటి పరిస్థితులు మారావు, మారిన తర్వాత మీ జీవనం ఎలాగుందన్న విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ ఊరు చెప్పు ఒకసారి. నా పేరు వచ్చేసి దబ్బెట బాలింగం సార్. మా నాన్న పేరు రాజయ్య. రీసెంట్గా 6 months బ్యాక్ చనిపోయిండు. మాది రాయవరం విలేజు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే, మా నాన్న ఇక్కడనే వర్క్ చేసేవారు, నేను ఇక్కడనే ఉంటుండే. చిన్న స్టడీ అంతా ఇక్కడనే కాపురాలో జరిగింది. అలాగనే నాకు దోస్తులు ఇక్కడనే బాగా సర్కిల్ పెరిగింది. స్టడీ అంటే ఏం చదువుకున్నావు? నేను 9th వరకు చదువుకున్నాను సార్. తర్వాత నేను క్రైమ్ ఫీల్డ్లోకి వచ్చినాక మళ్ళీ నేను జూనియర్ లోకి వెళ్ళినాను సార్. నేను ఎందుకు 9th క్లాస్లోనే? అప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ వచ్చేసారు, ప్లస్ నేను స్టార్ట్ చేసిన అప్పటికి నేను క్రైమ్. ఏం చేసావు ఫస్ట్ క్రైమ్? హౌస్ బ్రేకింగ్. అంటే ఎవరు నేర్పారు అది? ఎవరు నేర్పారు అంటే ఎవరని ఏం లేదు సార్. ఇక వాళ్ళని వాళ్ళ పేరు చెప్పాలి, నేను వాళ్ళ చేరిపోయినా వీళ్ళు అట్లేం లేదు. ఇక ఖర్చులకి పైసలు సరిపోక స్టార్ట్ చేసినాం. నేను 4 ఉంటుండే స్టార్టింగ్లో. అంటే 9వ క్లాస్ వరకు చదువుకున్న బాలింగం ఎందుకు దారి తప్పాల్సి వచ్చింది? తప్పాల్సి వచ్చిందంటే ఇప్పుడు మా ముంగట వేరే రిచ్గా ఉండడం, మా దగ్గర పైసలు లేకపోవడం, మనం బాగా పూర్గా అప్పుడు మనం చేసుకుంటే బాగా. మా నాన్న కూడా కష్టపడుతుండే, అమ్మ ఇళ్ళలో పని చేస్తుండే. పైసలు ఎవరో ఇప్పుడు ఒక మనిషి మంచిగా కనబడుతుందంటే మనకి ఇట్లా అట్లా ఉండాలనిపిస్తుంది. అట్లనే దోస్తానికి ఇలా నాకు తోడైంది. అట్లనే క్రైమ్ స్టార్ట్ అయింది సార్. తెలియకుండా స్టార్ట్ అయిపోయింది. చేస్తున్నాం కానీ ఎవరికి ఐడెంటిఫై అవుతలేము. ఎంత చిన్నోళ్ళం మేము. ఎవరు ఐడెంటిఫై ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు కదా. అట్లనే మేము నడుస్తూనే ఉన్నది, జల్సాలు చేస్తున్నాం, పైసలు వస్తున్నాయి, వీడియో గేమ్లు ఆడు. అప్పుడు మాకు తాగుడు, తినుడు, బంగారం ఎట్లా అమ్ముడు ఇలా వెళ్ళదు మాకు. బంగారం వచ్చినా కానీ ఇది ఏందిరా అని చెప్పి లైట్ తీసుకో ఖాళీ పైసలు తీసుకుంటాం. అంటే మొట్టమొదటి దొంగతనం ఎక్కడ చేస్తాం? ఇక్కడనే కాపురాల. తాళం పగల కూడా లోపలికి వెళ్ళా? తాళం పగలబట్టి లోపలికి వెళ్ళినా. దాని థర్డ్ అఫెండ్కి లోపలికి వెళ్ళి ఏం చేసావు? బీరువా బ్రేకింగ్. ఫస్ట్ తాళాలు తేలాడతాం, బీరువా కీస్ తేలాడతాం, దొరకకపోతే బ్రేక్ చేస్తాం. అట్లా ఒక 3 అఫెన్స్ చేసినాం. తర్వాత ఎంజాయ్ చేసినాము. తర్వాత ఒకసారి రెడ్ హ్యాండ్గా దొరికిపోయాను నేను ఇంట్లోనే. పక్కింటి వాళ్ళు చూసి గుల్లాలు పెట్టేసారు. పెట్రోలింగ్ అని వచ్చింది, పట్టుకుంది. ఒక దెబ్బ కొట్టలేదు. చిన్నపిల్లలు ఏం కొడితే చచ్చిపోతారని చెప్పి కొట్టలేదు. పిఎస్ తీసుకుపోయారు. ఫస్ట్ 2006లో నన్ను జూనియర్ లోన్ పంపిస్తారు. ఇంట్లో తెలియదు, నేను ఎక్కడున్న సంగతి తెలియదు. ఇంట్లో 6 months నేను జూనియర్ లోన్లో ఉన్న తర్వాత అంటే 6 నెలల్లో మీ అమ్మగారు నాన్నగారు ఎవరు రాలేదు? తెలియదు. నేను ఎక్కడున్నది తెలియదు వాళ్ళకి. అంటే అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం అడ్రస్ చెప్తే సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మన ఇంటి వాళ్ళకి చెప్తేనే వచ్చేది. అప్పట్లో ఫోన్లు చేసేది లేదు. కానీ మన అడ్రస్ చెప్పలేదా? పోలీసులు అడుగుతారు కదా? పోలీసు వాళ్ళకి తెలుసు. పోలీసు వాళ్ళు జూనియర్ కోర్టులో హాజరు చేసినప్పుడు ఏమి పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చినా అడుగుతారు. కానీ ఇచ్చినామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. ఇక నేను వాళ్ళ పోలీసు వాళ్ళు ఎస్ఐలో చెప్పినప్పుడు మనకు తినేటప్పుడు మనకు అంత మెచ్యూర్ లేదు కదా సార్. సరే మా ఇంట్లో ఎప్పుడు సార్ అని చెప్పిన, చెప్పలేదు. వస్తారు అని చెప్పి నేను అట్లనే నాకు తెలియకుండా 6 నెలలు అయిపోయింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch